ఓ బ్యాచిలర్ కుర్రాడు బద్ధకంతో వారానికి 2 రోజులు మాత్రమే వంట చేసుకునేవాడు. ఇక లాభం లేదని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ప్రతిరోజు వంట చేస్తూనే ఉన్నాడు. రమేష్, సోమయ్య ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు. రమేష్: మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావంట కదా, ఎలాంటి అల్లుడు కావాలి నీకు? సోమయ్య: సెల్లతో కాకుండా పిల్లతో కాపురం చేసేవాడైతే చాలు. మీరెప్పుడైనా పిలవక ముందు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళారంటే ఆ రోజు దోశలు వేశారని అర్థం. అదే పిలిచే వరకు వెళ్ళలేదంటే ఆ రోజు ఇడ్లీలు చేశారని అర్థం. పిలిచినా కూడా వెళ్ళలేదంటే ఆ రోజు టిఫిను ఉప్మా అని అర్థం. భర్త చెబితే భార్యకు కోపం, కానీ భార్య చెబితే మాత్రం భర్తకి ఇష్టం అయిన ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? పండగ కదా, ఊరు నుండి మా చెల్లి వస్తుంది, ఒక వారం రోజులు ఉంటుందండి. నేటి కాలంలో ప్రతి మనిషి అనుకునే మాట ఏంటంటే, నేను ఒంటరిని కాను, నాతో పాటు నా మొబైలు, దానితో పాటు ఒక ఛార్జరు ఉంది, మేము ముగ్గురం చాలా హ్యాపీగా ఉన్నామని. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.